పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వమేనా? ఒక రకంగా చెయ్యాలనుకున్నది సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతారు. కాకపోతే పెద్దగా ఆర్భాటాలుండవు, హడావుడుండవు. ఎక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఉండవు. ఎప్పుడో ఒక్కోసారి ఏస్తా ఉంటారు. ఇది వాస్తవానికి డిబేట్ నిన్నే చేయాల్సింది. కాస్తంత ఆలస్యమైంది. ఒక కీలకమైన గుడ్ న్యూస్ చెప్పారు జనవరి 1వ తేదీన. అది కూడా ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. అది ఏంటి అంటే పీఎం కిసాన్ ఇక నుంచి 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాము అనేది. అంటే మొన్నటి వరకు 6,000 ఇచ్చేవారు, 2,000 రూపాయల చొప్పున. ఇక నుంచి ఇంకో 4,000 పెంచారు అనేది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయల వరకు ఇస్తాం అనేది. అది ఎంత ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు, కానీ రెండింటితో కలిపా కాదా అనేది. ఇప్పటి వరకు దాన్ని అయితే అమలు చేయలేదు, ఇవ్వలేదని. ఈ లోపల సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం మాత్రం చేయాలనుకున్నది చేసేసింది. దాంతో పాటు క్యాబినెట్ లో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదేంటి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది, దాన్ని కూడా పెంచారు. అలాగే ఆర్డబ్ల్యూబీసీ పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి అవి కూడా పెంచారు. అంటే వాతావరణ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బీమాలు ఏవైతే ఉంటాయో దాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే పనిలో సైలెంట్ గా చేయాలనుకున్న చేసుకెళ్లిపోవడంలో నరేంద్ర మోడీ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే ఇవి గ్రౌండ్ లెవెల్లో రైతులు తెలుస్తుందా అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ మాట్లాడవు, ఎక్కడా చెప్పవు. అసలు రైతులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యత్యాసాలు ఎవరైనా గమనిస్తారా లేదా? ఇదే అంశం మీద ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇది నిన్నే నేను పెడదాం అనుకున్నాను, మనకు టైం సరిపోలేదు. పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభావ గురించి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేరుగా నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేసేసారు. అది కూడా సార్ మీరు చూసే ఉంటారు, ఒక పేపర్ లో లోపల 2వ పేజీలో మాత్రమే ఒక వార్త వచ్చింది. కనీసం సాక్షి కూడా రాయలేదు సార్, అది ఇంకో ప్రధాన పత్రిక కూడా రాయలేదు, ఎవరు రాయలేదు దాన్ని. కానీ కంప్లీట్ గా మరి దానికే పరిమితం. ఓకే, వాళ్ళు రాసినందుకేమో నాకు తెలిసింది, లేదని నాకు తెలియకపోయింది. ఎలా చూడాలి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వాళ్ళు, ఇది మనం అనుకుంటాం. కానీ వీళ్ళ తెలివితేటలకు దాన్ని ఏమంటారు, ఒక తెర మీడియా అడ్డేస్తుంటుంది. ఇక్కడ రాష్ట్రంలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్లో కేంద్రము పాత్రే 100కి 70 నుంచి 80%. 2014 నుంచి కూడా 2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకి కేంద్రము మాత్రమే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించడానికి ఏముందని ఇక్కడ బేసిక్గా ఏమీ లేని రాష్ట్రం అని మనమే చెప్తాం కదా. కానీ మరి ఎక్కడి నుంచి నడుస్తున్నది రాష్ట్రం అంటే, ఒకటి లోన్ల ద్వారా నడుస్తుంది. జరుగుతున్న డెవలప్మెంట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సెంట్రల్, అంతే. మన సొంతది పంచాయతీలకు రోడ్లు వేసుకోలేకపోతున్నాం. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం 6,000 నుంచి 10,000 చేస్తున్నాళ్ళు, అతి ప్రచారం చేసుకోవాలా. మనం ఇదే 5,000 ఇచ్చామంటే రచ్చ చేసి వదిలిపెడతాం. ఇవాళ చూడండి, రాష్ట్రంలో జరిగిన ఏ పనిలో కేంద్రం సంబంధం లేదు. మధ్యాహ్న భోజన పథకం కేంద్రమే పెడుతుంది. ఎవడో గొట్టంగాడు వస్తాడు వెంటనే ఈ మాట, మోడీ గారి జేబులోంచి డబ్బులు పెడుతున్నాడా అని. మన నాయకుల జేబుల్లో నుంచి డబ్బులు ఏమైనా పెడుతున్నాడా? ఇడి జేబులోంచి కూడా డబ్బులు ఏం పెట్టడుగా. వాళ్ళు పన్నులతోనే కడతారు, వీళ్ళు పన్నులతోనే కడతారు ప్రాక్టికల్గా. కాకపోతే మనకి ఇక్కడి నుంచి వెళ్ళే జిఎస్టీలో 50% మనకి జిఎస్టీ వచ్చేస్తుంది. పైగా సెంట్రల్ జిఎస్టీలో మళ్ళీ 42% షేరింగ్ కింద మనకి వెనక్కి వస్తుంది. ఈ లెక్కను చూస్తే దాదాపు 60-70% మనం కట్టిన పన్నులు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. కాకుండా అత్యధిక ఖర్చులు ఆంధ్రప్రదేశ్ మీదన. అభివృద్ధి లేమి అని ఏదైతే ప్రజలు నలుగుతున్నారో, స్టేట్ డివిజన్ తర్వాత అసంతృప్తితో ఉన్నారో, అది చల్లారుస్తున్నది కేంద్రం, చెప్పుకుంటోంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు. నాడు బాబు, తర్వాత జగన్, ఇప్పుడు బాబు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఆసుపత్రిలో ఏవైతే దాన్ని ఏమంటారు క్లినిక్స్ ఉన్నాయో, ప్రతి ఆసుపత్రికి సంబంధించిన వ్యయంలో 60% కేంద్రం భరిస్తోంది. ఇవాళ జరుగుతున్న ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్ క్రిందట ఏడాది 790 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ అని వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కేంద్రానికి మాత్రమే, రాష్ట్రం డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అక్కడ 798 కోట్ల రూపాయలు ఇచ్చామని అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. అది కూడా పూర్తిగా అందలేదనుకుంటే ఇక్కడ వీళ్ళకి. అది ఒక ఆస్పెక్ట్. మధ్యాహ్న భోజనం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే. అట్లాగే సర్వశిక్ష అభియాన్ కింద వచ్చినటువంటి నిధులతోనే స్కూళ్ళు, నాడు నేడు కింద నాడు కట్టినా ఇవాళ కడుతున్నా, ఇవాళ మళ్ళీ కడతామని చెప్తున్నా. అట్లాగే మీకు ఈ
ఇళ్ళు ఎవరు ఇస్తున్నారు? కేంద్రమే కదా. అవును. ఇల్లు, ఇంటికి కావాల్సినటువంటి స్థలంకి కూడా 3 times డబ్బులు కేంద్ర ప్రభుత్వం బట్టినే కదా వాళ్ళు తినేసింది. అది కూడా 2 కోట్లు ఎంతో మళ్ళీ పెంచుతున్నారంట కదా, నిన్న అది కూడా 2 కోట్ల ఇల్లు అదనంగా ఇస్తారు మళ్ళీ. అదనంగా ఇస్తారు. ఇదివరకు అది జగనన్న అని చెప్పుకున్నారు, ఈసారి చంద్రన్న అని చెప్పుకుంటారని తెలియదు. వాస్తవంగా ఇళ్ళన్నిటికీ PMAY పెట్టాలి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. అవును అవును, ఆవాస్ యోజన. అట్లాగే ఈ రాష్ట్రంలో కట్టిన ప్రతి రోడ్డు కేంద్ర ప్రభుత్వం అందే, ఇంక్లూడింగ్ పల్లెల్లో వేసిన రోడ్లతో సహా. ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులు ఏంటి? కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి ఏ పనుల కింద ఇస్తున్నారు? దానికి ఉపాధి హామీ. మరి అది ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం. పంచాయతీరాజ్ నిధులు కేంద్ర ప్రభుత్వం అందే, వీటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులే, పంచాయతీ రోడ్లకి. అట్లాగే హైవేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంక్లూడింగ్ అమరావతికి, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ ఎవరు కడుతున్నారు? కేంద్రం. అట్లాగే సెజ్జులు ఎవరు? కేంద్రం నోటిఫై చేసేది. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఈ 11 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధిలో, అంటే రాష్ట్రం మొత్తం లెక్క తీయండి, 100లో 85% కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. కేవలం 15% మాత్రమే నాడు బాబైనా నేడు జగనైనా మళ్ళీ బాబైనా, ఈ 15% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వపు వ్యయం కానీ రాష్ట్ర ప్రభుత్వపు నిర్ణయాలు కానీ ఉంటాయి. నిర్ణయాలు వీళ్ళవి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏ హైవే ఇది వీళ్ళదే, DPR ఇచ్చేది, బట్ కట్టేది వాళ్ళే, ఇంక్లూడింగ్ భూసేకరణ వ్యయం కూడా వాళ్ళే. ఇక్కడ దాంట్లో దోచుకు తింటారు ఇక్కడ ఉన్న నాయకులు. ఇక్కడ ఈ ఏరియాలో 100 కాదు 1000 కట్టాల్సిందే, నువ్వు 1,00,000 కట్టాల్సిందని ఆ కాంట్రాక్టర్లతో బేరానికి దిగేది వీళ్ళు, గొడవలకి దిగి బేసిక్గా. అలాగే ఎయిర్పోర్ట్లు కడుతున్నారంటే ఎవరు కడతారు? కేంద్ర ప్రభుత్వమే కడుతుంది. ఇప్పుడు కుప్పంలో కూడా కడతారట, కేంద్ర ప్రభుత్వమే కడుతుంది ఎయిర్పోర్ట్లు కట్టిన. మనకి రైల్వే స్టేషన్లు చూడండి, వాళ్ళ ఏ రైల్వే స్టేషన్ ఎట్ట పెరుగుతుంది, ఎలా మారిపోతుంది అసలు వాటి రూపురేఖలు. నాకు తెలిసి నేనే 3 ఛానళ్లలో రాసే వార్త, ఒక్క ఎస్కలేటరు విజయవాడలో ఉండేది, 1వ నెంబరు, అటు చివరి 10వ నెంబరు. ఈ 2 ఎస్కలేటర్లు భారతదేశంలో 2వది. అది కూడా ఆనాడు పర్వతనేని ఉపేంద్ర పార్లమెంటు సభ్యుడిగా ఉండటం, విజయవాడ ఎంపీగా. ఆయన ఒకప్పుడు రైల్వే PROగా చేయడం, రైల్వే మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండటం, దాని కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిచిన రాష్ట్రానికి విజయవాడకి అది తేగలిగాడు. సత్యనారాయణపురం రైల్వే లైన్ తీసేసి రైల్వే స్టేషన్ ఉండేది, మీకు ఎవరికి తెలియదు అది. ఇప్పుడున్న BRTS రోడ్డు ఒకప్పుడు రైల్వే స్టేషన్, అది రైల్వే లైన్, అది 4 లైన్లు ఉండేవి రైల్వే లైన్. ఎప్పుడు సత్యనారాయణపురం గేట్ ఆగిపోతూ ఉండేవాళ్ళం, 4 చోట్ల గేట్లు చచ్చేవాళ్ళం అనమాట, ఊరంతా ఆగిపోయి ఉండేది. ఇప్పుడున్న మీరు పాల ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఏది రైలు ఓవర్ బ్రిడ్జి ROB సింగనగర్లోకి, అక్కడ గంటలు 2 గంటలు 2.5 గంటలు ఆగిపోయిన రోజులు ఉన్నాయి ట్రాఫిక్. ఎందుకంటే అక్కడే మా కాలేజీ ఉండేది. అట్లాంటి స్టేజీ నుంచి అక్కడ ఫ్లైఓవర్ కట్టిన BOT, ఏది రైలు ఓవర్ బ్రిడ్జి కట్టిన ROB, ఇది కట్టిన ఉపేందర్ లాంటి వాడు జయించగలిగాడు. కేంద్ర ప్రభుత్వం డబ్బులే అవన్నీ. ఇప్పుడు ఇప్పుడు విజయవాడ గుంటూరు దగ్గర శంకర్ విలాస్ దగ్గర కడతా ఉంటున్నారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులే. దానికైనా రైల్వే ROB అంటే బేసిక్గా జరిగేవన్నీ కేంద్రానియే. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వాయిస్ లేదు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు, వ్యక్తిగత లాభాలు చూసుకుంటారు. ఇంకోటి బయట నుంచి వచ్చిన వాళ్ళు సీట్లు సంపాదించుకున్నారు, వాళ్ళు పేరెంట్ పార్టీ అంటే ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కాబట్టి ఈ పార్టీ ఎదుగుదలని వాళ్ళు ఊరుకోరు, అంటే సహించరు. వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకోవడం చేతక, చెప్పుకున్న రాయడానికి పేపర్ లేవు, టీవీలు లేవు, వాళ్ళ సోషల్ మీడియా కూడా వీక్. ఇది సమస్య. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు సార్, బీజేపీ పరిస్థితి చూస్తే నేను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ కూడా సార్, ప్రతిదీ కూడా మొత్తం ఆధునికీకరణ జరుగుతోంది కంప్లీట్ గా. ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, షెడ్స్ దగ్గర నుంచి మొత్తం ఏ రైల్వే స్టేషన్ చూడండి వర్క్ జరుగుతూనే ఉంది. దాదాపుగా ఒక 4-5 నెలలుగా చూస్తున్నాను నేను కంప్లీట్ గా. పెద్ద రైల్వే స్టేషన్లు కాదు, చిన్నగా. కానీ ఎక్కడ రాయరు, ఎక్కడ వార్త రాదు. అదే మన ఇంటి వెనకాల చిన్న రోడ్డు వేస్తే అది పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వస్తుంది, రాస్తారు. అలాగే ఈ PM కిసాన్ కూడా నేను చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు ఈయన ఎలాగా 20,000 ఇస్తానన్నారు, ఇప్పుడు వరకు అమలు చేయలేదు. ఇప్పుడు అందులో కేంద్రం వాటనే 10,000 వచ్చేస్తుంది సార్. ఇంకా అంటే ఇంకా 10,000 అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రేపొద్దున్న. అంటే ఒక రకంగా బాబు గారికి మంచి ఊరట, లేదంటే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు అనుకోవాలి మోడీ కొత్త సంవత్సరంలో. అంతే. ఇప్పుడు జగన్ టైంలో ఏమన్నాడు ముందు, అప్పట్లో చంద్రబాబు గారు
ఏది 10,000 ఇస్తానన్నారు. జగన్ 12,500 చెప్పినప్పుడు ఏడాదికి 12,500 చెప్పున 4 ఏళ్ళు ఇస్తానన్నప్పుడు నేను ఏడాదికి 10,000 చెప్పున 5 ఏళ్ళు ఇస్తాన్నారు. అంటే నేను చెప్పిన 50,000 జగన్ ఆయన ఇస్తానన్నాడు కదా అని మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు గారిని అడిగారు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అట్లా ఇచ్చేటట్టయితే కేంద్రంతో కలిపినా కేంద్రం కాకుండానంటే కేంద్రంతో కలిపిన వాళ్ళు ఏమన్నా వాళ్ళ జేబులో సొమ్ములు ఇస్తున్నారా అని చెప్పి అడిగారు. అప్పుడు వీళ్ళు వెంటనే అది రైట్ చేశారు. అంటే కేంద్రం 6,500 6,000 ఇస్తుంటే పైన 4,000 నువ్వు ఇచ్చేది, నేనే ఇస్తాను 12,500 అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ కాదు ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నామని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, మామూలుగా లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వమే 50,000 ఇవ్వాలి 4 ఏళ్లలో కలిపి, లేదు ఇంకొక ఏడాది ముందు నుంచి ఇస్తున్నప్పుడు 62,500 ఇవ్వాలి. కానీ 5 ఏళ్లలో కలిపి జగన్ ఇచ్చింది ఎంత, ఏడాదికి 7,500 చెప్పున 35,500. 5 ఏళ్ళు 35, 5 ఏళ్ళు 37,500 ఇచ్చినట్టు. మిగతా డబ్బులు కేంద్రాన్ని లెక్కట్టేసి క్లోజ్ చేశాడు. దాన్ని ఆ మొక్క కూడా సమాధానం చెప్పలే ఎవరికి. అదేమంటే తెలివిగా ఏం చేసేవాడు, పైన ర్యాపో మెయింటైన్ చేసుకుని నరేంద్ర మోడీ ఏ రోజునైతే బటన్ నొక్కుతాడో ఆ రోజున ఇక్కడ ఈయన బటన్ నొక్కేవాడు. డబ్బులు పడగానే అది కేంద్రందే అని చెప్పుకుంటారని. కానీ ఇవాళ జనాలంతా ఎర్రోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి అది ప్రధానమంత్రి అని పేరుతో సహా వస్తుంది కేంద్రం. అది తెలిసాక వాళ్ళు ఆ మాట అంటున్నారని అర్థమయ్యాక ఆ తర్వాత నా బటన్ నొక్కడం మానేసి ఒక బటన్ తన డబ్బులు తన బటన్ నొక్కడం బిగించేశాడు అనమాట. అప్పుడు దీన్ని ఏం చేశాడు, 4,500 ఫస్ట్ ట్రిప్ ఇచ్చేటట్టు 2,000 ఒకసారి 2,000 ఒకసారి మొత్తం 7,500 ఇచ్చేవాడు రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు అది కూడా ఇవ్వలేదు. వీళ్ళు అంతకంటే 20,000 అన్నప్పుడు వీళ్ళే ఇవ్వాలి 20,000. ఆయన 60,000 అని చెప్పలేదుగా. అలా అనుకుంటే 30,000 ఇవ్వాలి మరి అయితే. అంతే కదా, అది అద్భుతం కదా. ఇస్తే కనుక ఇస్తానని చెప్పొచ్చారు కదా మీరు. 20,000 రూపాయలు మీరు ఇవ్వండి, ఇస్తే రైతు మీ పేరు జీవితకాలం చెప్పుకుంటాడు. అదే కదా, అప్పుడు కేంద్రం ఇచ్చేదంతా 30,000 వస్తాయి. కానీ మొన్న ఈ పంట బీమా గురించి కూడా ఒక ప్రకటన చేసింది సార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ పంట బీమాను కూడా మేము పెంచుతామని కేంద్రం చెప్పడం అంటే ముందుగా కేంద్రం చెయ్యబోయే పథకాలు అమలుకు ఉద్దేశించి ముందు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేసేస్తాయా? అంతే. మీకు ఇదివరకు జగన్ టైంలో వీళ్ళకి పెంచారు, అంగన్వాడీలకి కేంద్రం పెంచింది ముందు ఇక్కడ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కేంద్రం పెంచిన డబ్బులు ఇచ్చారు. ఇంకో రూపాయి వెళ్ళదు పడుతుంది, 20 రూపాయలు 30 రూపాయలు 100లో. అట్లాగే శానిటరీ డిపార్ట్మెంట్ ఈ స్వచ్ఛ భారత్ కింద డబ్బులు పెంచేటప్పుడు ఇక్కడ పెంచి మేము పెంచామని చెప్పుకుంటారు. వాళ్ళది ఏం జరుగుతుందో తెలుసు అందరికీ. అది పెద్దగా పత్రికలు హైలైట్ చేయవు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకోరు. బీజేపీ వాళ్ళకి అసలు ముందు బీజేపీకి అతిపెద్ద ల్యాప్స్ ఏంటంటే ప్రభుత్వం తీసుకుపోయిన నిర్ణయం ఫస్ట్ బీజేపీ నాయకుల కన్నా ముందు పంపించి మీరందరూ ఇది వచ్చిన రోజున దందమని స్టేట్మెంట్లు ఇవ్వండిరా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేస్తున్నారండి, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ హైవే దగ్గర తీసుకుని ఓ సెల్ఫీ వీడియో తీసి ఇదిగో ఇది మా నరేంద్ర మోడీ చేస్తుంది అని వీడియో పెట్టుకోవచ్చు కదా, ఓ ఫోటో పెట్టచ్చు కదా. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలో ఎవడన్నా పెడతాడా? లేదు. ఒక నాడు నేడు స్కూల్ ఉంది, ఈ స్కూలు మావాడిచ్చిన నిధులతో జరిగింది, అక్కడే బోర్డు రాసి ఉంటుంది ఎంత అయింది. అట్లాగే నువ్వు ఈ పంచాయతీరాజ్ వర్క్ జరుగుతున్నాయి కదా, అక్కడ బోర్డు రాసి ఉంటుందిగా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంత అనేది. ఆడ బోర్డు ఎట్టు ఇదిగో మేము మా మోడీ ఇంత ఇచ్చాడు, రాష్ట్రం ఎంత ఇచ్చింది అని చెప్పచ్చుగా, చెప్పాలి. వాళ్ళ పార్టీ చెప్పచ్చు కదా. ప్రతి కార్యకర్త మనకు అక్కడ ఎంత సభ్యత్వం ఉందన్నారు, ప్రతి సభ్యుడు కూడా ఇట్లాంటిది ఒక ఫోటో ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్నిట్లో ఉండాలి. ఇదిగో ఈ పని చెయ్యాలి ఇది చెప్పచ్చు కదా, చేయించచ్చు కదా, అమలు చేయించచ్చు కదా. దాంట్లో నరేంద్ర మోడీని కూడా ట్యాగ్ చేయి, అమిత్ షాని కూడా ట్యాగ్ చేయి, చూస్తారు కదా వాళ్ళు కూడా. అలాంటి తీరిక, ఓపిక పార్టీ అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉందండి? సమస్య ఢిల్లీలో రైతు రోడ్డు ఎక్కితే పెద్ద వార్త అవుతుంది సార్. ఢిల్లీలో రైతులు రోడ్డు ఎక్కారని దాన్ని రాస్తారు. అదే రైతుల కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎక్కడ పెద్ద వార్తగా రావట్లేదు. మరి అది మోడీకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో అయితే కమ్యూనిస్ట్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు, లేదా కమ్యూనిస్ట్ మీడియా ఉంది. మామూలు మీడియాలో కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్ట్ వాళ్ళందరికీ మోడీ వ్యతిరేకం. సోషల్ మీడియా ఉంది కదా సార్, నేను అనేది అదే, అది పార్టీ చేయాలా, పార్టీ పరంగా సోషల్ మీడియా ప్లానింగ్ అనేటటువంటిది ఎందుకని చేయట్లేదు. అదేమంటే అప్పుడప్పుడు ఒకసారి ఒకటి పంపిస్తుంటారు, కార్డు ఒకటి ఎట్టి ఈ కార్డు అనేసి, అది వాళ్ళకి పంపించుకుంటే ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం సోషల్ మీడియాకి తిప్పాలి కదా. అట్లాగే కనీసం సోషల్ మీడియా ఇప్పుడు నేను రోజు తెల్లారుజాము 4 గంటల నుంచి కూర్చుని అన్ని ప్లాట్ఫామ్స్ ఎత్తికి రాసుకుంటే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతా. వాళ్ళకి నేను ఎతికిందా అంటే ఆడ కనపడద్దేమో అని చూస్తా,
ఉమ్, ఆ బీజేపీ వాళ్ళు పాపం ఒక 170 చూస్తే ఒక 4-5 కనబడతాయి అట్లాంటి. ఉమ్, ఉమ్, అట్లుంటది పరిస్థితి. కనీసం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇనిషియేటివ్ లేదు అంటే అదేమన్నా రాజకీయమా సార్? ఒక రకంగా ఇలాంటి వాళ్ళని చెప్పొచ్చు కదా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టి మాట్లాడచ్చు కదా. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు పాపం క్రిటిసైజ్ పోనీ వాళ్ళ అదే అంటారు కదా, నసీబ్ కైసాయినా వహీ ఐసాయినా అని. అంటే చెడుతో పాటు మంచి కూడా ప్రజలకు తెలియాలి కదా నా ఉద్దేశం. పార్టీ ఎదగాలి అంటే ఏం చేయాలా వాళ్ళకి తెలియాలా. మోడీ ఏం చేసిందో సరిగ్గా చెప్పుకుంటే, మోడీ రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేస్తున్నాడు చెప్పుకుంటే, ఈ దరిద్రపు రాజకీయాలన్నీ పక్కన పెట్టి నెంబర్ 1గా బీజేపీ ఉంటుంది. అది వాళ్ళకి చేత కాదు, మన రాష్ట్రంలో మీడియా చేయదు, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి చేత కాదు. ప్లస్ వాళ్ళ పార్టీలో మళ్ళీ ఈ ప్రేమికులు ఉంటారు, బాబు ప్రేమికులు, పవన్ ప్రేమికులు, జగన్ ప్రేమికులు. ఈ కారణంగా ఏం వాళ్ళకి మళ్ళీ అది మోడీకి పేరు వచ్చేస్తే మళ్ళీ మన మాట వినరేమో అని చెప్పేసి భయం ఉంటుంది. అవును, రైట్ చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వరకు కనుక మాట్లాడుకుంటే ఒక పక్క బాబు గారేమో మేము ఇంకా చేయలేము, మా వల్ల కాదని చెప్పేస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా పెంచాలనుకున్నవి పెంచుకుంటూ వెళ్ళిపోతోంది. వాళ్ళేమి మేము చేయలేము అనట్లేదు. పిఎం కిసాన్ 4,000 పెంచిన, లేదంటే ఈ పంట బీమా పథకాలకు సంబంధించిన కేటాయింపులు పెంపిన, రైతులకు మాత్రం ఇది శుభవార్తే. కాకపోతే ఇది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అది తెలియజేసే ఉద్దేశమే నా ప్రధాన ఉద్దేశం అంతే.